హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ చూపిస్తున్నానండి. దీని టేస్ట్ మటుకు మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ బయట తిన్న ఫీలింగ్ వస్తుంది, సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి. దీనికోసం అయితే ముందుగా కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక కళాయి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ వేసుకోవటానికన్నా ముందు గ్రేవీ కోసం ఆయిల్ హీట్ ఎక్కగానే ఒకే ఒక బిర్యానీ ఆకు, ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏం అవసరం లేదండి. బిర్యానీ ఆకు ఒకటి ఫ్లేవర్ కోసం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కోసం. అదొకటి వేసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేస్తున్నాను నేను. మనకు గ్రేవీ ఎంత కావాలో దాని క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్, టమాటోలు అవి యాడ్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజువి 2 తీసుకుంటున్నాను. నేను 1/2 కిలో పన్నీర్కి చూపిస్తున్నానండి. ఇవి మనకి ఈ కలర్ రావాలండి. ఇవి మనకి చాలామంది కొంచెం ఆయిల్ తక్కువ వేసేసి వాటర్ పోసి ఉడకనిస్తారు మనకి గ్రేవీ కోసం, పేస్ట్ కోసం. అలా కాకుండా ఇలా మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయండి, మంచి కలర్ వచ్చే వరకు. నిజంగా కర్రీ టేస్ట్ అనేది అక్కడే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేది అలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలు, ఒకే ఒక క్యాప్సికము, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా మగ్గనివ్వాలండి. మంచిగా మెత్తగా అయిపోవాలి, మంచిగా మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఈ విధంగా వేగినాక స్టవ్ ఆన్ చేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయవద్దు. ఇవి వేగేటప్పుడు ఆయిల్లో వేగితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీ దగ్గర బటర్ కానీ ఉంటే బటర్ వేస్ట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవి చల్లారనిచ్చి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు కూడా వాటర్ ఏం అవసరం ఉండదండి. మీకు మరీ కన్సిస్టెన్సీ అంటే గ్రేవీ మిక్సీ వేసేటప్పుడు ఆ గ్రేవీ అనేది గట్టిగా ఉంది అనుకుంటే ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా వద్దు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అయితే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇంకేం ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏం లేదు. చూసారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. కావాలి అనుకుంటే ఒక 2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా పట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి కళాయి పెట్టుకోండి మనం కర్రీ ప్రాసెస్ చేయడానికి. ఇప్పుడు ఇది కొంచెం మందంగా ఉంటే కళాయి మనకి కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. గ్రేవీ అనేది వేయించుకునేటప్పుడు ముందుగా అయితే పన్నీర్ ముక్కలు మనకు కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్లో కట్ చేసుకొని వేయించుకోవాలి. అలా అని ఇవి మరీ ఎక్కువగా వేగకూడదండి, లైట్గా దోరగా వేయించుకోవాలి. కొంచెం ఎక్కువగా వేగితే ఏంటంటే మనకి పన్నీర్ ముక్క తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, హార్డ్గా అనిపిస్తుంది, రబ్బర్ లాగా అనిపిస్తుంది. అదే మనకి లైట్గా వేయించుకున్నామంటే ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ వచ్చే విధంగా వేయించుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు, మరీ ఓవర్గా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం వేసుకున్న ఆయిల్ అయితే సరిపోతుందండి, ఇంకా ఎక్కువేం అవసరం ఉండదు. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశాను, అది సరిపోతుంది. మీకు చాలదు అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. నార్మల్గానే మనకి పన్నీర్ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది, ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 స్పూను సాజీరా వేసానండి. సాజీరా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ మనకి మంచిగా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఇందాక ఒక 60% వేగాయి కదా, మనం మిక్సీ వేసుకునేటప్పుడు వేయించుకున్నాం కదా, ఇంకొక 40% ఇప్పుడు వేగిపోవాలన్నమాట. ఈ విధంగా మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేస్తూ మంచిగా కదుపుతూ వేయించుకోవాలి. మనకి ఎంతో టైం ఎక్కువసేపు పట్టదండి, ఒక 5 మినిట్స్లో మంచిగా వేగిపోతుంది. అలాగే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగి ఆయిల్ అనేది అలా పైకి తేలుతుందండి, నేను చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది వేగిపోయినట్లే. దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం. మరీ ఎక్కువ స్పైసీ వేయొద్దండి, మనకి పన్నీర్ కర్రీలో స్పైసీ అనేది ఎక్కువ ఉంటే అస్సలు బాగుండదు. చాలా
మీడియంగానే ఉంటే బాగుంటుంది, చాలా తక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి పన్నీర్ మసాలా అండి. పన్నీర్ మసాలా మనకి బయట కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది వేసుకున్నాను ఒక 1 స్పూను. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఇంతవరకు వేసుకొని అయితే మొత్తం మసాలాలు మనకి గ్రేవీలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు ఈ మసాలాలు కూడా మంచిగా వేగిపోతాయి. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుంది వేగిపోయి. అలా ఆయిల్ పైకి తేలే విధంగా వేయించుకోండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటే సరిపోతుందండి. మనకి గ్రేవీ కూడా మంచిగా కలర్ మారుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా వేగిపోయినట్లే అండి. దీనిలో ఒక 2 నుంచి 3 స్పూన్లు పెరుగు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 2 నుంచి 3 స్పూన్లు వేస్తే చాలండి. మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పెరుగు వేయటం వల్ల. ఇప్పుడు ఈ పెరుగు కూడా మనకి గ్రేవీలో కలిసే విధంగా 1 నిమిషం పాటు ఇలా కలిపారంటే చాలు. ఎక్కువగా వేగే పని కూడా లేదండి, ఇక అయిపోయింది. ఆల్రెడీ గ్రేవీ మొత్తం మంచిగా వేగిపోయింది కదా, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను. పుదీనా అనేది అస్సలు అవసరం లేదండి, వాడొద్దు కూడా. మనం ఈ కర్రీ చేసేటప్పుడు మనకి ఫ్లేవర్ మొత్తం పోతుంది. సో అందువల్ల కొత్తిమీర ఒకటే వేస్తున్నాను. నేను వాటర్ గ్లాస్ తోటి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసం. వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, పన్నీర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, ఎక్కువ టైం పట్టదు. కానీ నిజానికి మనం కొంచెం కష్టపడి ఇలా ఇంట్లోనే చేసుకుంటే దీని టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి. చాలా హెల్తీగా ఎప్పుడంటే అప్పుడు బయట దాబాల్లో చేసే స్టైల్లో మనమే చేసుకొని ఇంట్లో అందరం ఫ్యామిలీతో పాటు తినొచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, మన కర్రీ అయితే అయిపోయినట్లే. స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు దేనిలోకైనా చాలా బాగుంటుంది కర్రీ. రోటీల్లోకి, పూరీలోకి, చపాతీ, అలాగే రైస్లోకి, వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బగారా రైస్ చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. అది కూడా క్యారెట్, ఆలు యూజ్ చేసి చూపిస్తున్నాను. అలాగే చాలా తక్కువ ఆయిల్, చూసారు కదా. ఇప్పుడు నేను వేసింది 1 స్పూన్, అది కూడా చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసాను. ఇదే ఆయిల్, ఇంకా నేను ఎక్స్ట్రా ఏం వాడట్లేదు. ఆయిల్లో ఒక స్టార్ అనాస, అలాగే ఒక 3 నుంచి 4 లవంగాలు, ఒక 2 ఇలాచి, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ సాజీరా, ఇంతవరకు వేసుకుంటే చాలండి. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు స్పైసెస్. ఇవి వేసుకుంటే మంచి స్మెల్, మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తాయి మీకు బగారా రైస్కి. అలాగే మీడియం సైజు ఒక ఆనియన్ ఇలా బారుగా స్లైస్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి. దీనిలో మనం కారం వాడం కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి ఒక 3 నుంచి 4 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా మంచిగా వేగే విధంగా వేపుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు, మరి ఎక్కువగా ఏం అవసరం లేదండి. ఇప్పుడు దీనిలో ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి వేసుకోవచ్చు. క్యారెట్ వేసి 1 నిమిషం ఫ్రై అయినాక ఆలు వేస్తున్నానండి. ఎందుకంటే మనకి క్యారెట్ నేను కొంచెం మందంగా కట్ చేశాను, ఆలు అనేది చాలా పల్చగా కట్ చేశాను. అందుకని క్యారెట్ 1 నిమిషం వేగినాక ఆలు అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాల పాటు కొంచెం క్యారెట్ ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే చాలు, మరి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక మీడియం సైజు టమాటో ఇలా బారుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ది వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక కొంచెం గుప్పెడు పుదీనా, కొత్తిమీర కలిపేసి ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే మంచిగా ఆ టమాటా కూడా మెత్తగా మగ్గిపోతుందండి. మనకి ముక్కలు కూడా ఉడికిపోతాయి ఈలోపు ఆలు క్యారెట్.
చూసారు కదా, ఇప్పుడైతే వేగిపోయాయి. దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను బిర్యానీ మసాలా పౌడరు. బిర్యానీ మసాలా పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. అవి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలకి సరిపడా వేసానండి. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ, గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ ఏమన్నా ఇంకొంచెం పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇంకేం వేసేది లేదు. మూత పెట్టేసేసి కొంచెం ఈ వాటర్ అనేది మరగనిస్తే చాలండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మూత ఓపెన్ చేసేసి మనం ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. నార్మల్ రైస్తోనే చాలా బాగుంటుందండి నిజానికి. ఇలా రైస్ కూడా వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. ఇంకేమైనా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే చాలు. మనకి ఇలా అన్నం రైస్ పొంగొచ్చినట్లు వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉమ్మగిలినిస్తే చాలండి. మగ్గనిస్తే మంచిగా మనం ఆ రైసు మనకి ఎలా వండుకుంటాం రెగ్యులర్గా అలా కొంచెం గట్టిగా అయ్యాక స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం